ఈ ముచ్చట ఎట్లా చెప్పాలనో తెలుస్తలేదబ్బా. బెంగళూరు కప్పు గెలిచిందని సంబురంగా చెప్పుకోవాల్సిన వార్త, కానీ అభిమానుల పానాలు వాయే. రాత్రి సంధి మాపటీల దాకా ఎంత ఖుషీలున్నారో అంతల్నే ఇంత పనయింది. మాత్రం ఆగమాగం బెంగళూరు క్రికెట్ స్టేడియం కాడ తొక్కిసలాటై 11 మంది పానాలు పోయినాయి. 40-50 మందికి దెబ్బలు దాకితే అందులో కొందరికి సీరియస్ ఉంది. జీవిడ్చినోళ్ళ దాంట్లో ఆడోళ్ళు పిల్లలు కూడా ఉన్నారు. రాత్రి ఐపీఎల్ ఫైనల్ లా ఆర్సీబీ గెలిచింది కదా. ఇయాల బెంగళూరుకు రాగానే అసెంబ్లీ ముంగట సర్కార్ తరపున ఆటగాళ్లకు సన్మానం చేసిండు సీఎం సిద్ధరామయ్య సారు. వెనక చిన్నస్వామి స్టేడియంలో పరేడ్ ప్రోగ్రాం. ప్లేయర్లు రాకముందే వేల మంది ఫ్యాన్స్ ఉరుకొచ్చిండ్రు. లోపట నిండినా కూడా గేట్లు గోడలు దుంకిండ్రు. కంట్రోల్ చేయలేక పోలీసులు లాఠీలు అందుకున్నారు. గా గడబడ్లా ఒకళ్ళనొకళ్ళు దొక్కుకుంటా పోయే వరకు గింత పని అయింది. దవాఖాన్లున్నోళ్లను సీఎం సార్ పోయి చూసిండు. చిన్న సీఎం సారు సారీ చెప్పిండు. ఇంత జరిగినా స్టేడియం కాంచెలి కదిలితే ఒట్టు. పరిస్థితి మంచిగా లేదని ఏదో చేయలేదనుకుంటా ప్రోగ్రాం చేసి వెళ్లిపోయిండ్రు ఆటగాళ్లు. అంటే కోపం గన్ని క్రికెటర్లను చూడకుంటే ఏమైతది? టీవీలో ఆట చూసింది, రోడ్ల మీద చేసిన సంబురాలు చాలయ్యా. వాళ్ళు కప్పు తెచ్చింది ఏరే దేశంకెళ్ళా, ఏరే ఖండంకెళ్ళా. గెలిచినోళ్ళు ఓడినోళ్ళు అంతా నిమ్మలంగానే ఉన్నారు. నడిమిట్ల మనోళ్ళదే ఓవర్ యాక్షన్ ఎక్కువ.